గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. బండి సాయి భగీరథను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇక్కడ హైదరాబాద్తో పాటు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 2.5 గంటల పాటు విచారణ అధికారి రితిరాజ్ గారు విచారించి వివరాలు నమోదు చేసుకుని తర్వాత వైద్య పరీక్షలు చేసి బండి సాయి భగీరథని మేడ్చల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేడ్చల్ మ్యాజిస్ట్రేటు 14 రోజుల రిమాండ్ కుదించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. 2.5 గంటల సుదీర్ఘ విచారణలో తాను చేసినటువంటి తప్పును బండి సాయి భగీరథ్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2.5 గంటల పాటు ఏ కోణాల్లో పోలీసు అధికారులు విచారించారు, 2.5 గంటల పాటు సాయి భగీరథని ఎలాంటి ప్రశ్నలు వేశారంటే, ఈ అమ్మాయి నీకు ఏ విధంగా పరిచయం అయింది అంటే దానికి సమాధానం గతంలో అతను వేరే కేసు పెట్టాడు కదా కరీంనగర్లో, అందులో పొందుపరిచినటువంటి వివరాల ప్రకారంగానే ఇక్కడ కూడా చెప్పారు. బండి సాయి భగీరథ్ నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది అమ్మాయి. పరిచయం అయిన తర్వాత మేము అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా వెళ్ళాం. చాలా సాఫీగా మా మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ కొనసాగింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాకు పరిచయం అయ్యారు. ఆ కుటుంబ పరంగా ఉన్నటువంటి ఫంక్షన్స్ కావచ్చు, ఇంట్లో జరిగినటువంటి పార్టీలు కావచ్చు, నేను ఒక కుటుంబ సభ్యుడిలాగానే భావించి వాళ్ళతో పాటు హాజరవటం జరిగింది. అంత సాఫీగా జరిగిపోతుంది. కానీ ఆ తర్వాత వాళ్ళు మారిపోయారు. వాళ్ళు మారిపోయి డబ్బులు అడగటం, హనీ ట్రాప్కు గురి చేయటం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి డిమాండ్ చేయటం, ఈ విధంగా బెదిరించడంతో నేను ఒక సందర్భంలో 50,000 రూపాయలు కూడా వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేశాను. ఇక 5 కోట్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా డబ్బు మనుషులు అయిపోయారు. హనీ ట్రాప్కి గురి చేశారు. అమ్మాయిని ఎరగా చూపి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సమాజంలో ఒక కొంచెం హోదా ఉన్నటువంటి, రాజకీయ హోదా ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఈ విధంగా కుట్ర చేసి హనీ ట్రాప్ చేశారు అని చెప్పి పోలీసుల దగ్గర మళ్ళీ ఆ పిటిషన్లో ఏదైతే పేర్కొన్నారో ఆ విషయాలనే 2.5 గంటల విచారణలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడే డీసీపీ రితిరాజ్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్, ఆ బాధితురాలు అలాగే బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ కూడా బండి సాయి భగీరథ్ ముందు పెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఉక్కిరిబిక్కిరైపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆధారాలు చాలా క్లియర్గా, మీరు డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఎవరెవరు వెళ్ళారు ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా కొన్ని చార్ట్స్, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయి. బలవంతంగా మందు ఎందుకు తాగించారు అంటే లిక్కర్, ఆల్కహాల్ ఎందుకు ఆ అమ్మాయికి తాగించారు, ఆ అమ్మాయి మత్తులోకి జారుకుంటున్నటువంటి సమయంలో బలహీన క్షణంలో ఆమె మీద లైంగిక దాడి ప్రయత్నం ఎందుకు చేశారు, ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టారు, పార్టీ అయిపోయిన తర్వాత ఆమె రూమ్లోకి, ఆమె ఉంటున్నటువంటి ఆ ఫామ్ హౌస్లో ఆమె ఉంటున్నటువంటి ఆ గదిలోకి వెళ్ళి లైంగిక దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆమెను ఇబ్బంది పెట్టడం, లైంగికంగా సహకరించమని చెప్పి ఇబ్బందులకు గురి చేయటం, ఇది వాస్తవమా కాదా, ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ ఆధారాలని ముందు పెట్టి ప్రశ్నించారు. ఎందుకంటే ఈ బాధితురాలు తల్లితో పాటు బండి సాయి భగీరథ్ ఫ్రెండ్స్ను కూడా విచారించారు. వాళ్ళ నుంచి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ చాట్ మొత్తం కూడా చూపించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఈయన ఏం చాట్ చేశాడో దానికి ఆ అమ్మాయి ఏమి రిప్లై ఇచ్చింది, దానికి మళ్ళీ ఇతనేం రిప్లై ఇచ్చాడు, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ముందు పెట్టి అడిగితే బండి సాయి భగీరథ్ చేసిన తప్పుని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఈ 2.5 గంటల పాటు విచారణ జరిగినటువంటి క్రమంలో ఆ సమాచారం పూర్తిగా పోలీసు అధికారులు సేకరించి వెంటనే వైద్య పరీక్షలు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అవన్నీ ఆధారాలు పరిశీలించిన తర్వాత 14 రోజుల రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బాధితురాలు తల్లి చాలా బాధతో శనివారం రోజు మ్యాజిస్ట్రేట్ ముందు మరొకసారి వాంగ్మూలం ఇచ్చారు. బాధితురాలతో వాంగ్మూలం ఇప్పించారు ఆ మైనర్ బాలికతో.
తను ఏ విధంగా, ఎందుకంటే పోలీసుల దగ్గర ఒక వాంగ్మూలం రికార్డ్ అయింది, తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం ఇవ్వాలిగా. ఆ వాంగ్మూలంలో కూడా జరిగినట్టుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మానసికంగా ఇబ్బందికి పెట్టారు, శారీరకంగా ఇబ్బందికి పెట్టారు, ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఆల్కహాల్ తాగించిన తర్వాత ఏ ఉద్దేశంతో తాగించారు, తాగించిన తర్వాత ఏం చేశారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి ఒత్తిళ్లు జరిగినాయి, ఆ కుటుంబం నుంచి ఏ విధంగా బెదిరింపులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆ బాలిక చాలా స్పష్టంగా మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత 14 రోజుల రిమాండ్కు తరలించారు. అయితే దీని మీద ఇవాళ ఒక డిస్కషన్ జరుగుతుంది. బండి సాయి భగీరథ్ తనంతట తానే పోలీసుల ముందు లొంగిపోయాడా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేశారా? దీని మీద కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా నిన్న ఉదయమే, అంటే శనివారం రోజు ఉదయమే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి బండి సాయి భగీరథ్ వస్తున్నాడు. ఆ మేరకు వాళ్ళ లాయర్లు కూడా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారని చర్చ జరిగింది. కానీ ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఎక్కడ రాలా. ఇక పోలీసులు కూడా మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఏ దేశం వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదంటే ఇవి ఇతర రాష్ట్రాలు దాటేసి బోర్డర్ దాటేసి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ ఉద్దేశంతో పోలీసులు ఎక్కడికక్కడ టైట్ చేశారు. 5-6 పోలీసు బృందాలు సరిహద్దు రాష్ట్రాలకు కూడా వెళ్ళి వెతుకుతున్నటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్ ఇంట్లో కావచ్చు, అన్ని తనిఖీలు చేస్తే మొత్తం టైట్ అయిపోయిన నేపథ్యంలో వెంటనే లాయర్లతో సహా లొంగిపోదాము, ఇక పోలీసుల దగ్గరికి వెళ్దాం, విచారణకు సహకరిద్దాం, ఎందుకంటే తప్పించుకునే దారి లేదు. ఇక పోలీసులు మొత్తం టైట్ చేసేసారు. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ని, ప్రతి ఒక్క టోల్ గేట్ని చెక్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దొరికిపోతాం, పోలీసులు మనల్ని పట్టేసుకుంటారు అని తెలిసిన తర్వాత ఇక పొద్దుగూకాక సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళుతున్న క్రమంలో, ఎందుకంటే పోలీసులు అప్పటికే వెతుకుతూ ఉన్నారు కదా, సో నార్సింగి దగ్గర టీఎస్పీఏ దగ్గర ఆ కారులో ఉన్నట్టుగా తెలిసింది. పోలీసులు కూడా బండి సాయి భగీరథ్ అందులో ఉన్నాడని తెలుసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో, కారు ఆపినటువంటి క్రమంలో లాయర్లు కూడా అందులోనే ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాము, విచారణకు సహకరించుదామని వస్తున్నాం, మేము బండి సాయి భగీరథ్ని పోలీసుల ముందుకు తీసుకొస్తున్నామని అప్పుడు చెప్పారు. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి, నార్సింగి టీఎస్పీఏ దగ్గర మేము బండి సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నాము, అక్కడ మార్గ మధ్యలోనే మేము అరెస్ట్ చేశాం. ఎస్, వీళ్ళు చెప్తుంది కరెక్టే, అరెస్ట్ చేశారు. లాయర్లు కానీ బండి సాయి భగీరథ్ కుటుంబం ఏం చెప్తోంది, లొంగిపోయాడు, మేము పంపించాం, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, మేము సహకరించాలన్న ఉద్దేశంతోనే లొంగిపోదామని వస్తున్న క్రమంలో పోలీసులు కనిపించారు కాబట్టి పోలీసుల దగ్గరే లొంగిపోయాడని చెప్పి చెప్తున్నారు. అది ఆ క్లారిటీ. మార్గ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పోలీసులు మేము అరెస్ట్ చేశామని చెప్పేసి అంటున్నారు. అతను లొంగిపోలేదు, మేము అరెస్ట్ చేశామంటున్నారు. వాళ్ళేమో లొంగిపోవడానికి వస్తున్న క్రమంలో ఇక పోలీసులు కనిపించారు కాబట్టి అప్పగించామని చెప్పి చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ చాలా ఆందోళనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి. పోక్సో చట్టం అంటేనే చాలా సీరియస్గా ఉన్నటువంటి కేసు. మైనర్ల మీద లైంగిక దాడికి పాల్పడితే, లైంగిక దాడి ప్రయత్నం చేస్తే చాలా సీరియస్గా చట్టం కూడా రూపొందించబడింది. కాబట్టి ఈ చట్టం నుంచి తప్పించుకోవటం కోసమే ఈ 4-5 రోజులుగా జరుగుతుంది. ఆమె మైనర్ కాదు, మేజరు అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ ప్రూవ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆమె మైనరే కాబట్టి ఈరోజు జడ్జి కూడా ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వటం కానీ ఆ రిలీఫ్ ఇవ్వటం కానీ జరగలేదు. కానీ పోక్సోలో సెక్షన్ 74-75 కింద బిఎన్ఎస్ యాక్ట్లోని 74-75 కింద నమోదు చేశారు. అలాగే పోక్సో సెక్షన్ 11 రెడ్ విత్ 12 చాలా సీరియస్ సెక్షన్. ఆ మైనర్ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పెట్టినటువంటి ఇంకా అదనంగా చేర్చారు సెక్షన్ 5 సబ్సెక్షన్ 1, అలాగే రెడ్ విత్ 6 ఇది అదనంగా చేర్చారనమాట. ఆ మైనర్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఏ విధంగా లైంగిక దాడికి జరిగింది, ఏ విధంగా ప్రయత్నం జరిగింది, నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారని ఆమంతటా ఆమె వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ అదనంగా పోక్సో చట్టంలోని 5 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 6 ఈ కఠినమైనటువంటి సెక్షన్ను కూడా చేశారు. అంటే ఇంత కఠినమైనటువంటి పోక్సో చట్టంలో ఈ సెక్షన్ నమోదైంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాదు. అందుకే అంటే ఈ వాంగ్మూలాలు, ఈ ఆధారాలు పరిశీలించిన తర్వాత మేజిస్ట్రేట్ కూడా ఇప్పుడే దీని మీద మేము నిర్ణయం తీసుకోలేము, మధ్యంతర బెయిల్ ఇవ్వలేము అని చెప్పి కూడా, ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా
ఇప్పుడు లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వస్తుందని చెప్పి లాయర్లు చెప్తున్నారు. ఏమీ తప్పు చేయలేదని చెప్పి బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ ఆధారాలు మాత్రం చాలా పక్కాగా ఉన్నాయి. చట్టం ఎవరికైనా చట్టమే, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయాలి, ఒకేలాగా వర్తించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుందో చూడాలి. బెయిల్ అయితే ఇంత సీరియస్ కేసులో, ఇంత సీరియస్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. మరి 14 రోజుల రిమాండ్ తర్వాత ఇంకా రిమాండ్ పొడిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఇలాంటి కేసుల్లో మామూలుగా సాధారణంగా అయితే 5 సంవత్సరాలకి తగ్గకుండా జైల్లో మగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బండి సాయి భగీరథ్ కూడా అన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాలా? నిజంగా అతను దోషిగా తేలితే అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? సో ఇవన్నీ కాలమే సమాధానం చెప్పే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ రాజకీయంగా కూడా ఇది రంగు పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.